నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మార్కండేయ సంఘం అధ్యక్షులు తెలకొక్కుల శ్రీనివాస్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో కొండ బాపూజీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిని చేపట్టి నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేసిన వారికి వాదించేవాళ్ళని వారు పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు తెలకొక్కుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎర్రగంటి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్, మచ్చ సిద్రాములు, శ్రీహరి, మురళి, గణేష్, శివకుమార్, బాలరాజు, చంద్రయ్య, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబు జయంతి సందర్భంగా 109వ జరుపుకోవడం చినశంకరంపేటలో వివిధ గ్రామాల నుంచి చినశంకరంపేట మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. త్వరలో కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహం గిట్లా ఆవిష్కరణ గిట్లా జరగబోతుందని, నేను ఇట్లా విగ్రహావిష్కరణ దాతగా నిలబడతానని, వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా అది నెరవేరుస్తానని ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి కార్యక్రమం చినశంకరంపేట మండలంలో జరుపుకోవడం జరుగుతుంది. మండలం నుంచి అన్ని గ్రామాలకు మా శంకరంపేట ప్రధాన అధ్యక్షులు, శ్రీరారం అధ్యక్షులు, చెన్నాయపల్లి అధ్యక్షులు, సాలిపేట అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. వీరికి ధన్యవాదాలు.